వెల్కమ్ బ్యాక్. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి 3 రోజుల పాటు పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ స్వీట్ ఫెస్టివల్ జరగనుంది. కైట్ ఫెస్టివల్ కోసం 20 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. దేశంలోని 25 రాష్ట్రాల స్వీట్లు ఈ ఫెస్టివల్లో లభిస్తాయి. 10 లక్షల మంది ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, కైట్ స్వీట్ ఫెస్టివల్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ? శ్రీలత, ప్రతి సంవత్సరం కూడా కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి గత సంవత్సరం కూడా ఎంతో ఘనంగా కూడా ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండోసారి కూడా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రభుత్వం తరపు నుంచి ఘనంగా నిర్వహించేందుకు కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి సంబంధించిన ఏర్పాట్లు ఎప్పటికప్పుడు ఇక్కడ దగ్గరుండి కూడా టూరిజం సెక్రటరీ బుర్ర వెంకటేశం గారు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సంబంధించి ఏర్పాట్లో పనిలో ఉన్నాము. మనతో పాటు మాట్లాడేందుకు కూడా సెక్రటరీ బుర్ర వెంకటేశం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా సాగుతాయి? మీరు చూస్తున్నారు, ఇప్పుడు నగరం నడిబొడ్డులోకి మన స్వీట్ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్ తీసుకొచ్చిన తర్వాత భారీ అంచనాలతో జనాలు చాలా బాగా ఇది ఫెస్టివల్ మేము ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం కొద్దీ వస్తున్నారు. ఇంతకుముందు 2015-16లో 17 వరకు కేవలం 25-30 వేలు వచ్చే మంది పోయిన సంవత్సరం 7.5 లక్షలు 8 లక్షల మంది వచ్చారు. రోజు 2.5-3 లక్షల నుండి లెక్కతో ఈసారి రోజు 3 నుండి 4 లక్షల మంది వస్తారని ఆశిస్తున్నాం. సార్, ఈసారి ఈ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో భాగంగా ఇన్ని దేశాల నుంచి ఈ కైట్ స్పెషలిస్టులు పాల్గొనబోతారు. మనకి 20 దేశాల నుండి 50 మంది బిగ్ కైట్ ఫ్లయర్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా పేరున్న కైట్ ఫ్లయర్స్ ఇక్కడికి వస్తున్నారు. మరి 3వ సంవత్సరంలోనే ఇంతమందిని తీసుకురావడం అనేది అహ్మదాబాద్ ఒక 30 ఏళ్లుగా చేస్తున్న కార్యక్రమానికి ధీటుగా మనం వాళ్ళకి సమానంగా వెళ్ళగలిగాం. సో వాళ్ళే కాకుండా 150 కైట్ ఫ్లయింగ్ క్లబ్స్ కూడా, అంటే గుజరాత్ నుండి కావచ్చు, బాంబే నుండి కావచ్చు, కలకత్తా నుండి కావచ్చు, మ్యాంగ్లూరు నుండి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకో 150 పెద్ద కైట్స్, అంటే దాదాపుగా 5, అంటే మనకి చిన్న పెద్ద కలిపి ఒక 500 కైట్స్ ఎగురుతూ ఉంటాయి. అందులో 200 పెద్ద కైట్స్ ఉంటాయి. సార్, ఈ కైట్ ఫెస్టివల్లో సంబంధించిన కైట్స్ ఒకటే కాకుండా స్వీట్ ఫెస్టివల్ సంబంధించిన ఎన్ని రాష్ట్రాల నుంచి స్వీట్ ఫెస్టివల్ పాల్గొనబోతున్నారో, ఎన్ని రకాల స్వీట్ ఫెస్టివల్ ఇక్కడ ఉంటుంది? ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ కూడా మన హైదరాబాద్ అనగానే ఒక కల్చరల్ డైవర్సిటీ, కాస్మోపాలిటన్ సిటీ, అంటే ఢిల్లీతో సమానంగా, ఢిల్లీ దేశ రాజధాని అయినా ఢిల్లీతో సమానంగా అన్ని జాతుల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు, అన్ని సంస్కృతి వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారని చెప్పడానికి గత సంవత్సరం మనం ఈ స్వీట్ ఫెస్టివల్ని మహిళలు వాళ్ళ ఇళ్లలో తయారు చేసిన స్వీట్స్ని తీసుకొచ్చి సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి ఇక్కడ మీరు ప్రదర్శన పెట్టండి అనగానే చాలా ఆనందంగా మహిళలందరూ వచ్చారు. ఈసారి కూడా అట్లాగే 25 రాష్ట్రాల నుండి 25 రకరకాల భాషల నుండి వాళ్ళు స్వీట్స్ తయారు చేసుకొని వాళ్ళు రావడం జరుగుతుంది. వాళ్ళతో పాటు 20 దేశాల నుండి కూడా మనకి ఇవి మన హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు కానీ, లేక బయట ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, ఎంబసీలలో పనిచేసే వాళ్ళు కానీ 20 దేశాలకు సంబంధించిన స్వీట్స్ కూడా వాళ్ళ ఇళ్లలో తయారు చేసుకొని వస్తున్నారు. రేపు ఉదయం ప్రారంభమయ్యే ఈ కైట్ ఫెస్టివల్కి సంబంధించిన ఎవరు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు? ఎన్ని గంటలకు ప్రారంభిస్తారు? ఇక్కడ మనకి మార్నింగ్ అంతా ట్రయల్స్ జరుగుతూ ఉంటాయి కైట్కి సంబంధించింది. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం మనకి నిధులు కూడా ఈసారి మనకి ఇస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధులు దాదాపుగా 50 లక్షలు వాళ్ళు మొట్టమొదటిసారిగా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధులు ఇవ్వడం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆహ్వానం మేరకి మన భారత ఉపరాష్ట్రపతి గారు కూడా ఈ కైట్ ఫెస్టివల్కి, స్వీట్ ఫెస్టివల్ ఇనాగ్రేట్ చేయడానికి వస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోమ్ మినిస్టర్ గారు, అట్లాగే కౌన్సిల్ చైర్మన్ గారు, వాళ్ళిద్దరు కూడా ఈ కైట్ ఫెస్టివల్ ఇనాగ్రేషన్ మా భారత ఉపరాష్ట్రపతి గారితో పాటుగా వాళ్ళు కూడా ఇనాగ్రేట్ చేస్తారు. ఈ భద్రతకు సంబంధించిన ఏ విభాగాల అధికారులు పాల్గొంటున్నారు? చిన్నపిల్లలకి ఏమైనా టికెట్ ఏర్పాటు చేశారా? ఇక్కడ అసలు టికెట్ అనేది మన కైట్ ఫెస్టివల్లో కానీ, ఇక్కడ జరిగే కల్చరల్ ఫెస్టివల్లో కానీ, ఫుడ్ ఫెస్టివల్లో కానీ, ఎక్సెప్ట్ వాళ్ళ ఫుడ్లో వాళ్ళు ఏం కొని తింటారో అది తప్ప మన స్వీట్ దగ్గర మాత్రం ఓన్లీ పిల్లలకి అంతా ఫ్రీ ఉంటుంది. కొంచెం క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ కోసం మాత్రం స్వీట్ ఏరియాకి ఎంటర్ అయిన వాళ్ళకి మాత్రం 10 రూపాయల రుసుము వసూలు చేయడం జరుగుతుంది. పిల్లలకి మాత్రం ఎలాంటి రుసుము ఉండదు. వేరేజ్ పాటలు వినాలన్నా, కల్చరల్ యాక్టివిటీస్ చూడాలన్నా, కైట్స్ చూడాలన్నా ఎలాంటి రుసుము ఎవరు చెల్లించక్కర్లేదు. అన్ని వయసుల వాళ్ళకి ఫ్రీ. అది ఉదయం ఎన్ని గంటలకు ప్రారంభిస్తారు? ఈవినింగ్ కూడా ఎంతవరకు ముగిస్తారు? ఉదయం మనకి 10ంటికి మొదలైన కైట్ ఫెస్టివల్, అదే టైంలో సంగీత విభావరి రోజంతా కూడా రామాచారి గారి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అనే ఒక
ప్రముఖ సంస్థ ఉంది. అక్కడ నుండి ఎంతోమంది ఔత్సాహిక గాయకులు, ప్రొఫెషనల్ గాయకులు కూడా మన దగ్గరికి ఇప్పుడు సినిమా రంగంలో ఉన్నారు, రకరకాల రంగాల్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా మార్నింగ్ 10 నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ పాటలు పాడుతూనే ఉంటారు. మన 6 నుండేమో రెగ్యులర్ కల్చరల్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. కైట్ ఫెస్టివల్ మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 4 వరకు, మళ్ళీ 7 నుండి 9 వరకేమో నైట్ కైట్ ఫ్లయింగ్ ఉంటుంది. 3 నుండి మొదలయ్యే కైట్ మన స్వీట్ ఫెస్టివల్ రాత్రి 8-9 వరకు సాగుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ కైట్ స్వీట్ ఫెస్టివల్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అదేవిధంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే కైట్ అండ్ స్వీట్. దీనిలో ఒక విషయం మనందరికీ, మన ప్రేక్షకులందరూ చెప్పే ఆలోచన ఏంటంటే, ఇప్పుడుండే పరిస్థితి చూస్తే, ఇప్పుడున్న జనాల ఇంట్రెస్ట్ చూస్తే, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏం జరుగుతుందని చూపించాలనుకుంటే 10 లక్షలతో వస్తున్న ఈ క్రౌడ్ నెక్స్ట్ ఇయర్కి అంతా అసలు ఈ పరేడ్ గ్రౌండ్ కూడా సరిపోదేమోనంత స్థాయికి ఫెస్టివల్ ఎదిగింది. మరి పరేడ్ గ్రౌండ్ అంటేనే హైదరాబాద్లో అన్నిటికంటే పెద్ద మైదానం. దీనిలో ఒక మీటింగ్ పెట్టాలన్నా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, అంతమంది మేము తేగలమని. సో ఈ పరేడ్ గ్రౌండ్ సరిపోని విధంగా మరి నెక్స్ట్ ఇయర్కి ఈ స్వీట్ ఫెస్టివల్ ఒక దగ్గర, కైట్ ఫెస్టివల్ ఒక దగ్గర, మరి మ్యూజిక్ ఫెస్టివల్ ఒక దగ్గర, ఫుడ్ ఫెస్టివల్ ఒక దగ్గర, 4 పరేడ్ గ్రౌండ్లకు సరిపోయేంత పరిస్థితి 2020లోనే వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరి భారతదేశంలోకి వెళ్ళి అతిపెద్ద ఫెస్టివల్, ఎవ్రీ ఇయర్ జరిగే ఫెస్టివల్, 15 నుండి 20 లక్షల మంది వచ్చే ఫెస్టివల్ మరి ఇది కాబోతుంది. మరి నుమాయిష్లో 45 రోజుల పాటు వచ్చే జనాభా ఇక్కడ 3 రోజుల్లోనే వచ్చే స్థాయికి ఈ ఫెస్టివల్ రావడం చాలా ఆనందదాయకం. మొత్తానికి చూసుకున్నట్లయితే రేపటి నుంచి జరగబోయే 3 రోజుల పాటు జరగబోయే కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి బాగా సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా రేపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు 2 గంటల 30 నిమిషాలకు కూడా ప్రారంభిస్తారని అన్ని విభాగాల అధికారులు కూడా ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ముగిసేసరికి దాదాపు 10 లక్షల పైగా కూడా జనాభా కూడా ఇందులో పాల్గొంటున్నారని సెక్రటరీ బుర్ర వెంకటేశన్ తెలిపారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.